ఇవాళ మీకు తోటకూర అల్లం పచ్చిమిరపకాయలు వేసి చేసిన కూర చూపిస్తాను. మరి వెళ్ళిపోదామా వంటింట్లోకి? ముందుగా తోటకూరని శుభ్రం చేసుకుని సన్నగా తరుక్కోవాలండి. కాడలు ముదురుగా ఉంటాయండి, అందుకని కాడలు వేసుకోకూడదు. తర్వాత చక్కగా బాండ్లీ పెట్టుకుని స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకుని ఆవాలు, మినపప్పు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు వేసుకుని వేగాక అందులో అల్లం పచ్చిమిరపకాయలు మిక్సీ ఆడిచ్చి వేసేసేయాలండి. వేసేసి ఈ కడిగి ఉంచుకున్న ఈ తోటకూర ఆకుని ఆ బాండ్లీలో వేసి కొద్దిగా ఒక చిటికెడు ఉప్పేసేసేయాలండి. అంతేనండి. రుచికరమైన, ఆరోగ్యకరమైన, ఎంతో పిల్లలతో సహా అందరూ ఇష్టపడే కర్రీ అండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.